హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో గత 24 అవర్స్ నుండి పిఎఫ్ క్లెయిమ్స్ ఏవి కూడా అప్లై కావట్లేదు. సో ఇక్కడ నేను ఒక పిఎఫ్ మెంబర్ది ఇప్పుడు పిఎఫ్ అప్లై చేస్తున్నాను. సో నిన్న సాయంత్రం చేశాను. అదేవిధంగా మనకు ఆధార్ ఓటీపీ అనేది రావట్లేదు. సో ప్రస్తుతం కూడా నేను ఇప్పుడు ట్రై చేసి చూపిస్తాను. ఇది టెక్నికల్ ఎర్రర్ వల్ల ఈ విధంగా అయితే జరుగుతుంది. సో మీలో ఎవరైనా పిఎఫ్ అప్లై చేస్తుంటే ఒక 12 అవర్స్ అలాగా వెయిట్ చేసి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫామ్ 31 అనేది అప్లై చేస్తున్నాను. సో దీనిపైన క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసుకొని వెరిఫై చేస్తాము. సో బ్యాంక్ అకౌంట్ వెరిఫై అవుతుంది, కానీ వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ పైన క్లిక్ చేసినప్పుడు సో ముందుకైతే మనకు వెళ్ళట్లేదు. పిఎఫ్ క్లెయిమ్ ఇక్కడే స్టక్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా ఆధార్ అథెంటికేషన్ వల్లే జరుగుతుంది. అలానే నేను పిఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ రేజ్ చేసి కూడా చూశాను. సో ట్రాన్స్ఫర్ అనేది కూడా కావట్లేదు, అంటే ఓటీపీ అనేది రావట్లేదు. మనకు పిఎఫ్ క్లెయిమ్ సబ్మిట్ అవ్వాలి అన్నా, ట్రాన్స్ఫర్ క్లెయిమ్ సబ్మిట్ అవ్వాలన్నా ఆధార్ ఓటీపీ అనేది మ్యాండేటరీ. సో ఆధార్ సర్వరు ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ ఈపీఎఫ్ వెబ్సైట్లో కనిపించట్లేదు, అంటే సర్వర్ డౌన్ ఉంది. సో టెక్నికల్ ఎర్రర్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే అప్లై చేసే వాళ్ళు ఉన్నారో ఒక 1 డే అలాగా, లేదంటే ఈరోజు ఈవినింగ్ కానీ ట్రై చేయండి. చెప్పలేము, ఒక్కొక్కసారి 3-4 అవర్స్ తర్వాత కూడా పిఎఫ్ క్లెయిమ్స్ అప్లై చేస్తే తీసుకుంటుంది. కొన్నిసార్లు ఏమో 1 డే 2 డే 3 డేస్ కూడా టైం అనేది తీసుకుంటుంది. ఈరోజు సాటర్డే కాబట్టి మేబీ రేపు సండే ఈవినింగ్ కానీ మండే ఈవినింగ్ కల్లా కానీ పిఎఫ్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేసే ఆప్షన్ రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.